మన తెలంగాణలో మరి ముఖ్యంగా హుజురాబాద్ ఉప ఎన్నిక విషయంలో అటు జాతీయ పార్టీలైనటువంటి కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, అంటే టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినటువంటి ఈటెల రాజేందర్ బీజేపీలో చేరడం అది ఒక హైప్గా తయారయ్యి పాదయాత్రలు కూడా ప్రారంభమైనాయి. ఇటువంటి పరిస్థితులలో ఇప్పుడు ఈ హుజురాబాద్ ఉప ఎన్నిక యొక్క ఫలితం వల్ల మన రాష్ట్రంలో ఏమైనా మార్పులు వచ్చే అవకాశం ఉంటాయి అనే విషయాన్ని మనం చర్చించడానికి గాను సీనియర్ పాత్రికేయులు శ్రీ ప్రభాకరరావు గారు వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, ఇప్పుడు ఈ హుజురాబాద్ లో జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక ఏదైతే ఉందో దానికి ప్రభావం అనేటువంటి అదే ఎన్నికల్లో ఏ పార్టీ అయినా గెలవచ్చు, అటు జాతీయ పార్టీలు పోటీ పడుతున్నాయి, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కూడా అధికార పక్షంగా ఎన్నో రకాల గెలుపు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితులలో ఒకవేళ ఏ పార్టీ గెలిచినా దాని యొక్క ప్రభావం అనేటువంటి రాష్ట్రం మీద ఉంటుందా? హుజురాబాద్ లో ఈటెల రాజేందర్ గత 8 ఎలక్షన్స్ నుంచి గెలుస్తూ వస్తున్నాడు. టీఆర్ఎస్ పార్టీ అంటే రాజకీయ విభేదాలు, ఇతర పార్టీలో ఉన్న సమస్యల వల్ల పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరాడు. ఇన్నేళ్లు రాజకీయంగా టీఆర్ఎస్ లో ఉండి ఎంతో కృషి చేసి ఇప్పుడు అవమానకరంగా బయట గెంటివేయబడ్డాడు అనే ఒక ఆలోచనతోటి, బాధతోటి ఈటెల ఏ పార్టీలో చేరకుండా ఉన్న వారం 10 రోజులు ఆయనకు చాలా మద్దతు వచ్చింది. నిజంగా ఈటెల టీఆర్ఎస్ కు ఒక ఎదురు దెబ్బ లేదా ఆ పార్టీ అభివృద్ధికి, ప్రభుత్వానికి చెక్ పెడతాడేమో అనే ఆలోచన కూడా వచ్చింది. కానీ ఆయన సలహాదారుల మాట, ఆయన కుటుంబ సభ్యుల మాట లేదా ఆయన సొంత ఆలోచనలతో బీజేపీలో చేరడం, బీజేపీ నాయకత్వం ఆయనను సాధారణంగా ఆహ్వానించడంతో ఆయన నేను ఒక జాతీయ నాయకుడిని అయిపోయినా అనే ఒక సంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తుంది. అదే సంతోషంతో ఎలక్షన్స్ ఎప్పుడొస్తాయో తెలియకుండా ఊరూరా తిరుగుతూ హుజురాబాద్ నియోజకవర్గం 5 మండలాల్లో పాదయాత్ర చేస్తున్నారు. గత దుబ్బాక ఎలక్షన్లో కానీ, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కానీ టీఆర్ఎస్ కు చెక్ పెట్టే స్థాయిలో బీజేపీ గెలవడం అందరినీ ఆశ్చర్యపరచడం కాక టీఆర్ఎస్ నాయకత్వం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితిలోకి వచ్చేసింది. నిజంగా ఇది బలుపా వాపా అనే చర్చ జరుగుతూనే ఉంది. అదంతా నీరుగారిపోయేటట్టు నాగార్జున సాగర్లో టీఆర్ఎస్ సునాయాసంగా గెలిచింది. బీజేపీ నామమాత్రంగా పోటీ ఇవ్వగలిగింది. అయితే ఇక్కడ ఒక గమ్మత్తైన చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే నాగార్జున సాగర్ లో బీజేపీ నామమాత్ర పాత్ర వహించడానికి ఒక కారణం, అక్కడ కాంగ్రెస్ ఒకవేళ బీజేపీకి ఇప్పుడు 5,000 6,000 ఓట్లు వచ్చినాయి, అదే 20,000-25,000 ఓట్లు వచ్చి ఉంటే లేదా కొంచెం తేడా ఎక్కువగా ప్రయత్నం చేసి ఉంటే అది టీఆర్ఎస్ కు దెబ్బ. అవి టీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి రావడం వల్ల కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుంది. అందుకొరకే కాంగ్రెస్ ను గెలవకుండా చూడడానికి బీజేపీ అక్కడ ఓ సైంధవ పాత్ర వహించిందనే చర్చ కూడా ఉంది. ముందు నుంచి కూడా బీజేపీకి తెరాసకు ఏదో అనిర్వచనీయమైన సంబంధాలు ఉన్నాయనేది చర్చ జరుగుతుంది. టీఆర్ఎస్ బీజేపీకి తెలియని అనుబంధం ఉంది అనుకోవడానికి చాలా కారణాలు. కాంగ్రెస్ ను నిర్వీర్యం చేయడమే కాక రాష్ట్రంలో కాంగ్రెస్ పాత్ర లేకుండా చేయాలి, కాంగ్రెస్ నాయకులు లేకుండా చేయాలనేది మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది. అందుకు అనుగుణంగానే 2018 ఎలక్షన్లో 90 పైగా సీట్లు సాధించిన టీఆర్ఎస్ దానికి అవసరం లేకుండా కాంగ్రెస్ నుంచి గెలిచిన 10 మంది పైగా శాసనసభ్యులను దానిలో చేర్చుకుంది. ఇక టీడీపీ అయితే లేదు, అది ఉన్న ఒకరో ఇద్దరు ఉన్న తెరాసలో కలిశారు లేక స్తబ్దంగా ఉన్నారు. మొన్న పార్టీ అధ్యక్షుడు ఎవరన్నా కలవడంతో టీడీపీ ఉనికియే ప్రశ్నార్థకం అయిపోయింది. ఇక రేపటి రాజకీయాలలో మళ్ళీ
జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే తెరాసకు పోటీగా నిలిచే అవకాశం. ముందు నుంచి తెరాస బీజేపీకి ఉన్న మైత్రి వాళ్ళ కాంగ్రెస్ మాత్రం రెండు కలిసి రాష్ట్రంలో లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నాయి. కానీ నాగార్జున సాగర్కి వచ్చేవరకల్లా జానారెడ్డి లాంటి సీనియర్ నాయకుడిని గెలవకుండా చూడాలని రెండు పార్టీలు, టీఆర్ఎస్ ఎలాగూ తనే గెలవాలనే ప్రయత్నం చేస్తుంది, తాను గెలవలేకున్నా కానీ కాంగ్రెస్ ను గెలవకుండా చేయాలనేది బీజేపీ ప్రయత్నంగా కనబడదు. జిహెచ్ఎంసీలో కానీ దుబ్బాకలో కానీ ఎంత చిత్తశుద్ధితో, ఎంత పోరాట పటిమతో బీజేపీ పనిచేసిందో అంతగా నాగార్జున సాగర్లో చేయలేదు. నాగార్జున సాగర్లో అభ్యర్థిని నిర్ణయించడానికే మీనమేషాలు లెక్కబెట్టి చివరి క్షణం వరకు ఆలోచించాల్సి వచ్చింది. అట్లాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత మొదటిసారిగా హుజురాబాద్ లో ఎన్నికలు జరగనున్న సందర్భంలో గతంలో హుజురాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డిని పార్టీలోకి లాక్కున్నారు. అసలు పాడి కౌశిక్ రెడ్డిని లాక్కోవడం వల్ల కాంగ్రెస్ లో అభ్యర్థి లేడు అనే ఒక చర్చకు దారితీసింది. పాడి కౌశిక్ రెడ్డికి నాకు టికెట్ ఇయ్యడం అని ఎందుకు భావించాడో ఎవరికి తెలియదు. ఎందుకంటే పార్టీ అధ్యక్షుడిగా నియమించబడ్డ రేవంత్ రెడ్డి అప్పటికి ఇంకా పదవి కూడా స్వీకరించలేదు, ఎలక్షన్స్ డిక్లేర్ కాలేదు, దాని గురించి కాంగ్రెస్ లో టికెట్ల విషయంలో చర్చనే జరగలేదు. కానీ కౌశిక్ రెడ్డి తనకున్న సమాచారం మేరకు లేదా తన రాజకీయ భవిష్యత్తు దృష్ట్యాను కాంగ్రెస్ లో ఉంటే లాభం లేదు, మా అన్నలాంటి వాడు ఉత్తమ్ రెడ్డి కూడా పార్టీ పదవి నుంచి దిగిపోయాడు కనుక నాకు కాంగ్రెస్ లో సరిగ్గా గుర్తింపు ఉండదు అనుకున్నాడు, లేదా టీఆర్ఎస్ వేసిన పాచికవలను పార్టీలోకి మారిపోయాడు. మారడానికి ముందు జరిగిన నాటకీయ సంఘటనలు అందరికీ తెలుసు. గమ్మత్ ఏంటంటే ఇప్పుడు టీఆర్ఎస్ లో హుజురాబాద్ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణను తీసుకుంటే ఆయనే అభ్యర్థి అని ప్రచారం జరిగింది. కొన్ని రోజులు నేను ఎన్నికల్లో పోటీ చేయను అని చాలా సందర్భాల్లో రమణ చెప్పడం జరిగింది. పాడి కౌశిక్ రెడ్డిని తీసుకున్న సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ కౌశిక్ రెడ్డిని నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి నాయకుడిగా చూడొద్దు, రాష్ట్ర స్థాయి నాయకుడు, భవిష్యత్తున్న యువకుడు, రాష్ట్ర స్థాయిలో నేను ఆయన ఎదిగిస్తాను అన్నాడు. దాంతో అందరికీ ఇప్పుడు ఒక ధర్మ సందేహం, కౌశిక్ రెడ్డి కూడా టీఆర్ఎస్ టికెట్ ఇవ్వకుంటే అక్కడ అభ్యర్థి ఇవ్వరు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, గురుకులాల సెక్రటరీ, అభినవ అంబేద్కర్ అనే ప్రచారంలో ఉన్న వ్యక్తి అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్ తీసుకున్నాడు. ఆయన ఇప్పుడే రాజకీయాల్లోకి రాను అని ప్రకటిస్తున్నా ఆయననే హుజురాబాద్ అభ్యర్థి చేస్తారనే ఒక చర్చ కూడా జరుగుతుంది. గమ్మత్ ఏంటంటే ఈటెల ఒక్కడే బీజేపీ అభ్యర్థిగా గత వరకు ఉన్న వ్యక్తి నిర్ణయించబడ్డ లేదా అందరికీ తెలిసిన ఒక అభ్యర్థిగా మిగిలిపోయాడు. ఇటు టీఆర్ఎస్ కానీ అటు కాంగ్రెస్ కానీ తమ అభ్యర్థులు ఎవరు అని ఎవరు చెప్పడం లేదు. కాంగ్రెస్ లో నిజానికి స్థానికంగా అక్కడ అభ్యర్థి లేడు. ఎందుకంటే గత 30-40 సంవత్సరాలుగా కాంగ్రెస్ అక్కడ గెలిచిన చరిత్ర లేదు. కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న సాయిరెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ ఇండిపెండెంట్ గా కాంగ్రెస్ టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్ గా గెలిచాడు. తర్వాత కాంగ్రెస్ లో గెలవడం సహజం, అది అయిపోయింది. కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా కాంగ్రెస్ అభ్యర్థులు లేరు. అక్కడ జనతా పార్టీ గెలిచింది, ఇండిపెండెంట్ గానే గెలిచింది. పి జనార్దన్ రెడ్డి గారు కానీ, సాయిరెడ్డి గారు కానీ, ఆ తర్వాత తెలుగుదేశం గెలుస్తూ వచ్చింది. తెలుగుదేశం తర్వాత టీఆర్ఎస్. అసలు కాంగ్రెస్ హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రశ్నార్థకంగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తాడో అనేది సమస్య. కాంగ్రెస్ అభ్యర్థి బలమైన వాడైతే అది టీఆర్ఎస్ కా బీజేపీగా ఎవరికి నష్టం అనేది చర్చలో అన్నిటికంటే ఎక్కువ అంటే కేసీఆర్ రాజకీయ చతురత, ఎన్నికల నిర్వహణ ఆయన మించిన చాణక్యుడు లేడు అని నేను అనుకుంటున్నాను. బేసిక్ నాయకత్వాన్ని
లేదా బీసీని అవమానించాడు, లేదా బీసీని పార్టీ నుంచి అవమానకర పద్ధతిలో వెళ్ళగొట్టాడు అనే ఒక అపప్రదను పోగొట్టుకోవడానికి వరకు బీసీ నాయకుడైన పద్మశాలికి చెందిన ఎల్రమ్మను పార్టీలోకి తీసుకొని సముచితంగా గౌరవిస్తాను అని అంటున్నాడు. అందరూ అనుకునేదంటే ఎన్నికలు ప్రకటించే సమయానికల్లా ఎల్రమ్మకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలి, లేదా మంత్రి పదవి ఇచ్చిన తర్వాత 6 నెలల లోపల ఎప్పుడైనా ఎమ్మెల్సీగా చేసుకోవచ్చు, దానివల్ల బీసీలను సంతృప్తి పరిచినట్టు అవుతుంది అనేది ఒక వార్త ప్రచారంలో ఉంది. అలాగే ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న దళితుల ఆర్థిక సాధికారత కార్యక్రమాలను అనూహ్యంగా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అందరినీ పిలుచుకొని దళిత బంధు కింద ప్రతి నియోజకవర్గానికి ఒక 100 మందిని 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో అభివృద్ధి చేయాలి అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చు హుజురాబాద్ నే పైలట్ ప్రాజెక్ట్ గా ఎన్నుకున్నారు. నిజానికి అసెంబ్లీలో బడ్జెట్ లో ప్రవేశపెట్టిన అంశమే అయినా దీని మీద ఎలాంటి చర్చ ఈ నాలుగు జరగలేదు. గతంలో కూడా దళితులకు 1000 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించిన ఆ పథకం కూడా పూర్తి స్థాయిలో అమలు జరగలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉన్నాయా లేదా అని అనుకుంటున్న సమయంలో ఎట్లాగో ఉప ఎన్నిక నెల వెనక ముందు జరుగుతుంది. ఎందుకంటే మనకి ఇంకా 2.5 ఏళ్ల పైగా అసెంబ్లీ ఉంది కనుక ఖచ్చితంగా జరుగుతుంది కనుక పాడికి కౌశిక్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్న సందర్భంగా డైరెక్ట్ గా కేసీఆర్ కూడా చెప్పాడు, రాజకీయ ఎత్తుగడలో భాగంగా దళిత బంధును ప్రకటించాము, దానికి ఎన్నికలు ఉన్నాయి కనుక హుజురాబాద్ నే పైలట్ ప్రాజెక్టు కేంద్రంగా తీసుకొని చేస్తున్నాము. అది సహజం, ఏ రాజైనా కూడా చేసేది. ఇప్పుడు అసలు హుజురాబాద్ లో ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుంది అని బీజేపీ అభ్యర్థి లేదా బీజేపీలో చేరిన మాజీ టీఆర్ఎస్ నాయకుడు ఈటెల రాజేందర్ తన ప్రచారాన్ని ప్రారంభించడానికంటే ముందే ఎదురుగా వెళ్లి ప్రచారాన్ని అడ్డుకొని అక్కడున్న టీఆర్ఎస్ కార్యకర్తలందరినీ కూడా పార్టీలు ఇవ్వకుండా ఉండడానికి కేసీఆర్ పెద్ద ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించాడు. ఒక 5 ఎమ్మెల్యేలను, ఒక 3 మంత్రులను ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జీలుగా వేసి ఇంటింటికి వాడవాడకు తిరిగి ప్రతి నాయకుడిని కూడా ఈటెలకు వ్యతిరేకంగా తయారు చేయడంలో తన ఎత్తుగడలను ప్రారంభించాడు. అదేగాక సాధారణంగా మానవ నైజం ఏంటిదంటే ఎవరికైనా ఏదైనా జరిగినప్పుడు ఉన్న సానుభూతి, ఈటెల పూర్తి స్థాయిలో సానుభూతిని నమ్ముకున్నాడు. దాంతో పాటు 20 ఏళ్లుగా తను నియోజకవర్గంలో చేస్తున్న సేవలను, తన కార్యవర్గాన్ని, తన అనునాయులను నమ్ముకొని ఖచ్చితంగా గెలుస్తానని నమ్మకంతో ముందుకు. ఈ సందర్భంలో అక్కడ బీజేపీ, కాంగ్రెస్ 2 రాజకీయ పార్టీలుగా వాళ్ళ ఓట్ల సంఖ్యను ఆలోచిస్తే అది వేలలోనే ఉంటుంది తప్ప, అందరూ వేలే తప్ప 5,000 కూడా దాటో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన పరిస్థితి. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ స్వయంగా పోటీ చేసింది. మరి గతంలో 60,000 రావడం అనేది కొంచెం ఆశ్చర్యకరమైన విషయం. ఇప్పటి పరిస్థితుల్లో అదే ఉంది. అయినా బీజేపీ తన ఎత్తుగడలను, తనకు కేంద్రంలో అధికారంలో ఉన్న బలాన్ని వాడుకొని ఇక్కడ గెలిచి టీఆర్ఎస్ కు చెక్ పెట్టాలనేది తమ ఆలోచన. అది ఎంతవరకు అంటే కాంగ్రెస్ ఎదగనంత వరకే. కాంగ్రెస్ ఎదుగుతుంది అని అన్నప్పుడు మళ్ళీ 2 పార్టీలు కలిసిపోతాయి అనే చర్చ జరుగుతుంది. ఇక ఈటెల రాజేందర్కి వచ్చే సానుభూతి కూడా ఎంతకాలం ఉంటుంది? వెంటనే ఎలక్షన్స్ జరుగుతుంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన పట్ల సానుభూతితోటి కొన్ని ఓట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాలం గడుస్తున్న కొద్దీ ఆ సమస్య, ఆ సానుభూతి కూడా తగ్గిపోయి ఈటెల రాజకీయం ప్రశ్నార్థకంగా మారుతుంది. పొరపాటున ఈటెల గెలిచాడని అనుకుందాం. ఈటెల రాజేందర్ గెలిస్తే రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. 119 మంది ఎమ్మెల్యేలు తను ఒక ఎమ్మెల్యేగా ఉంటాడు. ఈయన వల్ల బీజేపీకి ఒక ఊపు వచ్చి రాష్ట్రంలో ఎలక్షన్లలో టీఆర్ఎస్ కు ఎదురుగా నిలిచి గెలిచే సత్తా ఉంటుందనంటే నాకు బీజేపీకి ఈ 2-3 నెలల్లో రాజకీయ ప్రస్థానాలు, నాయకుల మాటలు వింటుంటే అంతగా కనబడడం లేదు.
అదే కాకుండా ఈ రోజే మోత్కుపల్లి నరసింహులు మాజీ మంత్రి నల్గొండ జిల్లా నుంచి చాలా సిన్సియర్, చాలా సీనియర్ నాయకుడు. తెలుగుదేశంలో 81-2లో ఎన్టీఆర్ ద్వారా రాజకీయంలోకి వచ్చినవాడు. స్వేచ్ఛ లేదు పార్టీలో, మంచిని కానీ చెడును కానీ విమర్శించి స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం లేదు అని నేరారోపణ చేస్తూ పార్టీ నుంచి బయటకు వచ్చారు. అది కేసీఆర్ కానీ మోడీ కానీ ఎవరైనా కానీ ఒక మంచి పని చేసినప్పుడు మంచి అని పొగిడేది కానీ మెచ్చుకునేది కానీ స్వేచ్ఛ ఉండాలి ప్రతి వాడికి అని. ఒక ఇంత పెద్ద సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ఏ పార్టీలో స్వేచ్ఛ లేదు అని అంటుంటే మిగతా నాయకులు కొత్తగా పార్టీలో చేరే వాళ్ళు ఎలా ఆలోచిస్తారనేది ప్రశ్నార్థకం. ఈ నేపథ్యంలో అక్కడ ఎలక్షన్లలో టీఆర్ఎస్ గెలవడానికి ఎన్ని ఎత్తులు వేయాలో, రాజకీయ ఎత్తులు, అవి న్యాయమా అన్యాయమా అనేది రాజకీయాల్లో లేదు. గెలిచిన వాడే వీరుడు అనేది చరిత్ర చెప్పే సత్యం. రాజకీయంగా గెలవాలంటే ఏం చేయాలో కేసీఆర్ అన్ని గెలుస్తాడు. కేసీఆర్ గెలిస్తే కేసీఆర్ కు లాభమే తప్ప నష్టం ఉండదు. ఎందుకంటే ఇప్పటికీ కూడా రాష్ట్రంలో టీఆర్ఎస్ కి ఎదురు లేదు అనేది ఒక నిరూపణ జరుగుతుంది. ఒకవేళ గెలవకపోతే సింపతి తోటి గెలిచాడు ఈటల రాజేందర్ అంటారు తప్ప బీజేపీ తోటి గెలిచిండు అని మాత్రం అన్నారు. బీజేపీకి అది ఎట్టి పరిస్థితుల్లో లాభం చేకూర్చదు. ఇప్పుడు 2 శాసనసభ్యుల నుంచి 3 శాసనసభ్యులు అవుతారు. ఈ 3 శాసనసభ్యులతో రాజకీయం మారదు, ప్రభుత్వం ఏమి దిగిపోతుంది. అట్లాగే రాబోయే రోజులలో కూడా దీని ప్రభావం 2023 వరకు కూడా కొనసాగి టీఆర్ఎస్ లో ఉన్న అసంతృప్తివాదులందరూ కూడా బీజేపీకో కాంగ్రెస్కో వస్తారు అనుకునేది కూడా అనుమానాస్పదంగానే ఉంటుంది. 2023లో ఏం జరుగుతుంది అనేది ఎవరు చెప్పలేకపోవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ నిన్నటి దాకా నిర్వీర్యంగా ఉంది, ఏం లేదు, ఉనికి లేదు చాలా జిల్లాలలో అనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకల్లా పెద్ద ఎత్తున విజయవంతమవుతుంది. అసంతృప్తివాదులు అనుకున్న బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు కానీ, మధు యాష్కి అయితే మొదటి నుంచి సర్దుకొని పోతున్నాడు. మరి శశిధర్ రెడ్డి, జగ్గారెడ్డి లాంటి వాళ్ళు కూడా వాయిస్ గ్రూప్, చివరికి కోమటిరెడ్డి, రాజిరెడ్డి, గోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి కూడా సర్దుకొని కాంగ్రెస్ లో ఉంటాం, కాంగ్రెస్ ని బలోపేతం చేస్తామంటున్నాడు. నిజంగా వీళ్ళందరికీ సమన్వయపరుచుకొని ముందుకు పోగలిగితే కాంగ్రెస్ ఎదగడం సాధ్యం కూడా. కానీ దాన్ని బీజేపీ ఎలా అడ్డుకుంటుంది అని అంటే అది నాగార్జునసాగర్ మనకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎక్కడైతే కాంగ్రెస్ ఎదుగుదల ఉండి టీఆర్ఎస్ కు నష్టం జరిగే పరిస్థితుల్లో అక్కడ బీజేపీ యాక్టివ్ అవుతుంది అనేది తనంతట తాను గెలిచే సీట్లు గెలుస్తుంది. తనకు నష్టం జరగకుండా, టీఆర్ఎస్ కు నష్టం జరగకుండా ఉండే విధంగా ఉంటుంది. లేదా తనకు లాభం జరిగేటప్పుడు టీఆర్ఎస్ కు నష్టమైనా పర్వాలేదు ఉంటుంది. కానీ తనకు నష్టం జరిగి టీఆర్ఎస్ కు నష్టం జరిగే విషయంలో మాత్రం బీజేపీ ఎత్తుగడ అంత అనుకూలంగా లేదు ప్రతిపక్షాలకు కానీ, తను సొంతగా ఎదగడానికి కానీ. బీజేపీలో ఉన్న గ్రూపులే కావచ్చు, కొంతమంది ఆల్రెడీ మొదటి నుంచి ఉన్నది కిషన్ రెడ్డి వర్గం టీఆర్ఎస్ వర్గం అని, ఇప్పుడు సంజయ్ వర్గం వేరు అని, సంజయ్కి కిషన్ రెడ్డికి కొంత సయోధ్య లేదని, సరే నాయకుల మధ్య పార్టీలో ఉన్నప్పుడు సీనియర్ జూనియర్ చిన్న పెద్ద అనే చర్చ జరుగుతూనే ఉంటుంది. కానీ అధిష్టానం నిర్ణయం మేరకు అందరూ కలిసి పని చేసుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎదగకుండా చేయడంలో టీఆర్ఎస్ బీజేపీ కలిసి ప్రయత్నం చేస్తాయనే విషయంలో సందేహం లేదు. అలాగే కాంగ్రెస్ ఎదగకపోవడం అనేది అది వాళ్ళ స్వయంకృతం. వాళ్ళందరూ నిజంగా ఈ 15-20 రోజులు 7వ తారీఖు నాడు ఆయన అధికారంలో అంటే అది పదవి బాధ్యతలు స్వీకరించాడు. ఇక 23 ఈ 15 రోజుల్లో ఎలా అయితే వాళ్ళు ఒకే మాట మీద ఉండి వాళ్ళకి కలిసి వచ్చిన అవకాశాలు, పెట్రోల్ ధరల పెంపు కానీ, పెగసెస్ స్పైవేర్, వాళ్ళ ఫోన్ల ట్యాపింగ్, హ్యాకింగ్ కానీ, ఈ అంశాల మీద గట్టిగా వాదించి ప్రజల్లోకి వెళ్లే అవకాశం కాంగ్రెస్కి వచ్చింది. కానీ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అవకాశం లేదు.
పెట్రోల్ ధరలు ఎందుకు పెంచావు అని టిఆర్ఎస్ బీజేపీని అడిగితే రాష్ట్ర పన్నులు తగ్గించుకోమని అంటుంది. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది. అట్లాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పటికే చెప్తున్నాడు, మా కాంగ్రెస్ వాళ్ళ ఫోన్లన్నీ కూడా టిఆర్ఎస్ అధికారులు ట్యాప్ చేస్తున్నారు. సో ఆ విషయంలో కూడా టిఆర్ఎస్ మాట్లాడే పరిస్థితులు లేదు కనుక అవి రెండు కూడా ఈ అంశాల్లో వెనుకబడడం వల్ల కాంగ్రెస్ ముందుకు పోతుంది. ఇట్లాగే చాలా సామాజిక ఆర్థిక అభివృద్ధి అంశాలు రాష్ట్రం లోపల ప్రభుత్వ పథకాల పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం, 2 బెడ్రూమ్ ఇల్లే కావచ్చు, తర్వాత మల్లన్న సాగర్, కాళేశ్వరం ఈ ప్రాజెక్టులలో ముంపు ప్రాంత వాళ్ళకు ఇవన్నీ కూడా కాంగ్రెస్ కు ఒక ఆయుధంగా దొరుకుతున్నాయి. వాటిని అవి వాడుకోవడం ఎట్లా ఉపయోగించుకుంటారు అనేది కాబట్టి వాటి పార్టీ అభివృద్ధి చెందే అవకాశం ఉంది. పార్టీ ఇప్పటికీ బీజేపీ కన్నా బలమైన పార్టీ కాంగ్రెస్ అనేది అందరూ నమ్ముతారు. ఎందుకంటే ప్రతి ఊర్లో ప్రతి నియోజకవర్గంలో దాని ఉనికి ఉంది. కాదంటే అది సమాధి వ్యవస్థలో ఉంది, అంటే అచేతనంగా ఉంది. దాన్ని చేతనం చేయడానికి కొరకు ఆంజనేయ శక్తిని తెలిపేటట్టు ఎదురువాడు చెప్తే తప్ప ఆంజనేయునికి తన శక్తి తెలియలేదు. ఆ శక్తి వానరులందరూ ఆంజనేయుడా నువ్వే గొప్పవాడిని పొగిడితే లంక వెళ్ళడానికి సముద్రానికి దుంకి లంకకు వెళ్ళాడు అనే కథ రామాయణంలో ఉన్నట్టు ఇక్కడ కూడా ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను ఆంజనేయుని లాగా ఎదిగించగలిగితే ఖచ్చితంగా అది రేపటి రాజకీయాల్లో ప్రభావం చూపుతుంది. ఈ ఎలక్షన్స్ మాత్రం ఎవరు గెలిచినా తెలంగాణ రాజకీయానికి పెద్ద మార్పు అయితే రావు. ప్రతిపక్షం బీజేపీ గెలిచినా అది ప్రతిపక్ష హోదాలో ఉండి టీఆర్ఎస్ ను ఛాలెంజ్ చేసే పరిస్థితి అయితే లేదు. ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఆలోచిస్తే కాంగ్రెస్ అభ్యర్థి లేడు, ఏవో ఉన్న అభ్యర్థి కూడా పోయింది కనుక ఎవరు లోకల్ గా అయితే లేరు. పొన్నం ప్రభాకర్ అంటే పొన్నం ప్రభాకర్ నేను పోటీ చేయను అని అంటున్నాడు. పేట రమేష్ అనే కొత్తను హైదరాబాద్ లో ఉంటాడు, హుజురాబాద్ కు గెస్ట్ ఆర్టిస్ట్ లాగా వచ్చిపోతుంటాడు. కాబట్టి ఆయన కూడా అంత అనుకూలమైన అభ్యర్థి కాదు అని స్థానికంగా చెప్పుకుంటున్నారు. ఎవరో ఒక థర్డ్ పార్టీ కొత్త వ్యక్తి ఎలాంటి చరిత్ర లేకున్నా కానీ నిజాయితీ పరుడు, చిత్తశుద్ధి పరుడు, మంచివాడు అనేటువంటి ఒకరిని రేవంత్ రెడ్డి అక్కడి నుంచి సృష్టించగలిగితే ఎన్నికల ఊపు రాగలుగుతుంది. కానీ ఇప్పుడు పోటాపోటీగా ఎలక్షన్లు జరిగినట్టు కనబడతాయి. ఎందుకంటే బీజేపీ కూడా ప్రచారంలో గొప్ప మేధావి, ప్రచారం చేయడంలో బీజేపీ చాలా ఆరితేరింది అని చెప్పొచ్చు. అంతకు మించిన వాడు కేసీఆర్ వీళ్ళందరి ప్రచారంలో బాగా ఊపు వస్తుంది. కానీ ఫలితాలు అటు ఇటుగా ఉన్నాయని చెప్పలేము. ఆ ఎలక్షన్లు వచ్చిన దాన్ని బట్టి దసరా తర్వాత అంటున్నారు, అక్టోబర్ నవంబర్లో ఎలక్షన్ రావచ్చు అని అనుకుంటున్నారు. అప్పటి పరిస్థితులకు ఏం మారుతాయో అందుకు అనుగుణంగా అప్పటి ప్రజలు కూడా ఏం నిర్ణయం చేసుకుంటారో ఇప్పుడే ఏమి చెప్పలేము. ఎందుకంటే ప్రజలు సహజంగా ఏ నాయకుడు వచ్చినా అసంతృప్తి పరిచి వెళ్ళగొట్టే అంత ధైర్యంగా ఒక సిద్ధాంతపరంగా ఆలోచించి నిర్ణయం తీసుకునే స్థాయిలో అయితే హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్నట్టుగా కనబడడం లేదు. బీజేపీ నాయకులు వచ్చినా బ్రహ్మరథం పడుతున్నారు, టీఆర్ఎస్ నాయకులు వచ్చినా బ్రహ్మరథం పడుతున్నారు. రేపు కాంగ్రెస్ వచ్చినా బ్రహ్మరథం పట్టొచ్చు. ఆ బ్రహ్మరథం పట్టడం వెనుక ఉన్న కారణాలు, వాళ్ళ అవసరాలు అందరికీ తెలిసినాయి. ప్రభుత్వం కాబట్టి టీఆర్ఎస్ కు కొంత ఎడ్జ్ ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఫలితాలు మాత్రం ఈ రోజు ఆలోచించినట్టు రాబోయే 3 నెలల తర్వాత చెప్పడం సాధ్యం కాదు. ఏ ఫలితాలు ఏవైనా కానీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పు వచ్చే అవకాశం లేదు. ఇది ఇప్పటి వరకు మనకున్న ఒక అంచనా.